పేరు ఇట్యాల సాయిబాబు. నేను నాగర్ కర్నూలులో గత 30 సంవత్సరాల నుండి వ్యాపారం చేస్తున్నా. ఈ వ్యాపారంలో నాకు రావాల్సిన అమౌంట్ సమయానికి రాలేదు. అందుకొరకు నేను ఇవ్వవలసిన వారికి సమయానికి ఇవ్వలేదు. ఇవ్వనందున గొడవ స్టార్ట్ అయింది. దీనిలో ఈ వ్యాపారం అనేది నాకు వ్యక్తిగతంగా నా ఒక్కరికే సంబంధం. ఇందులో మా తమ్ముడు ధనంజయ గుప్తా మరియు బాలేశ్వరి మరియు ఇతర కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా నాకు సొంతంగా నేను చేస్తున్న వ్యాపారం. మరి మా కుటుంబ సభ్యులకు కానీ ఇతరులకు కానీ దీనిలో భాగస్వామ్యం లేదు, ఎవరికి సంబంధం లేదు. దీనిలో ఈ గొడవ స్టార్ట్ అయిన తర్వాత నిరంజన్ రెడ్డి గారు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఈ సమస్యను పరిష్కరించడానికే ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే గవర్నమెంట్ మారిన తర్వాత ఈ నాగన్ సురేందర్ రెడ్డిది మాది ఒకటే ఊరు. నాకు సంబంధించిన భూములకు సంబంధించిన కేసులు 10-12 కేసులు ఆయన చూస్తుండేవాడు. భూములకు సంబంధించిన కేసులు ఆయన చూస్తుండేవాడు. నాకు ఎప్పుడైనా అమౌంట్ అవసరం ఉన్నప్పుడు ఆయన ఇస్తుండేవాడు. దానికి సంబంధించిన పేపర్లు అతని దగ్గర ఉన్నాయి. ఇది వాస్తవం, అబద్ధం కాదు. మరియు జానకరామ్ రెడ్డి కరుణాకర్ రెడ్డిది మా ఊరే. కరుణాకర్ రెడ్డి నేను ఒకటే ఊరు. జానకరామ్ రెడ్డిది మా పక్క ఊరు. ఈ గొడవలు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు పెద్ద మనుషులుగా ఈ గొడవను ఈ సమస్యను పరిష్కరించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఆ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా ఊరికి సంబంధించిన లోడే శ్రీశైలం, లింగస్వామి మరియు ఉగ్గు పర్వతాలు కొంతమంది కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఈ కేసును సురేందర్ రెడ్డి గారి నుండి వాపసు తీసుకోండి, మేము త్వరగా పరిష్కారం చేస్తాము అని చెప్పి నన్ను ఒప్పించి కేసు వాపసు ఇప్పించారు. వాపసు తీసుకున్న తర్వాత ఆ కేసు డిస్మిస్ అయ్యింది. వాళ్ళు నా పైన కంప్లైంట్ చేసిండ్రు. పోలీస్ సార్ వాళ్ళు ఈ సమస్యను మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేసి సమస్యను పరిష్కరించాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే వీళ్ళు గందరగోళం సృష్టించారు. దీనిలో నా వ్యాపారంలో నాకు 20 నుండి 30 కోట్ల రూపాయలు నాకు రావాలి. ఈ నాగనూరులో ప్లాట్లు ఉన్నాయి. నాకు రావాల్సిన అమౌంట్ కానీ ఈ నాగనూరులో ప్లాట్లు కానీ ఇవి మొత్తం చేస్తే నా ఆసాములకు ఇవి సరిపోతాయి. ఇది అవి వసూలు చేయాలి. ఈ భూమికి సంబంధించిన కేసులు పరిష్కరించుకోవాలి. ఇవి వీళ్ళకి తీసుకుంటే వీళ్ళకి ఆసాములకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళకు మనం సహకరించాలి. అందరం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. దీనిలో ప్రజలను తప్పుదోవ పట్టించుకుంటా తప్పుదారికి పోతే న్యాయం జరగడానికి అవకాశం ఉండదు. ఇది అర్థం చేసుకోవాలి. మీరు సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, దీనిలో ఈ వ్యాపారానికి సంబంధించి 30 సంవత్సరాల నుండి నేను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవరికీ సంబంధం లేదు. ధనంజయ గుప్తకు, బాలేశ్వరికి, మా కుటుంబ సభ్యులకు, సురేందర్ రెడ్డికి, జానకరామ్ రెడ్డికి, కరుణాకర్ రెడ్డికి ఎవరికీ వ్యాపారంలో భాగస్వామ్యం లేదు, సంబంధం లేదు. ఎవరైనా వీళ్ళు పెద్ద మనుషులుగా వచ్చి సమస్యను పరిష్కరించడానికే వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేసినారు. ఇది వాస్తవం. ఇది నమ్మండి. నేను ఎప్పుడు ప్రజలకు అన్యాయం చేయాలనుకోలేదు. మొదటి నుండి నేను ఇదే చెప్తున్నా, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా. నేను జనాలకు వ్యాపారం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు నేను జనాలకు రాలేదు, టీవీలకు రాలేదు. నా వ్యాపారం నేను చేసుకుంటుంటే ఇప్పుడు రావాల్సిన ప్రజలు తప్పు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి తప్పుదోవలో నడుస్తున్నారు కాబట్టి నేను రావాల్సి వచ్చింది. చెప్తున్నా, అందరికీ నమస్కారం. అర్థం చేసుకోండి. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకుందాం. దీన్ని
ఏదో రాజకీయం చేసుకోవాలని ఇది చేసుకోకండి. ఈ సమస్యల రాజకీయం ఎంటర్ అయింది. ఎంటర్ అయినందుకు ఇదంతా గందరగోళం అవుతుంది. నేను సొంతంగా చేసుకున్నట్టు నేను చెప్పినట్టు మీరు కొంత ఓపిక పట్టినంటే ఇంత గందరగోళం కాకుంటుండే. దీనిలో రాజకీయం చేయకుండా, రాజకీయం చేసేటోళ్ళు వెంబడి మీరు పోకుండా ఉంటే బాగుంటుంది. ఎంతసేపు ఉన్నా నాకు మాత్రమే సంబంధం, మూడో వ్యక్తులకు సంబంధం లేదు. మూడో వ్యక్తులను ఎంట్రీ చేయకండి. మనమే సమస్యను పరిష్కారం చేసుకున్నాం. ఇది నా నేను చెప్తున్నా. నా మాట మీద గౌరవం ఉంచండి, నమ్మండి. ఇన్ని రోజులు నమ్మినట్టు ఇప్పుడు కూడా నమ్మండి. ఇది